సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. పెరుమాళ్ళపాడు పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామం పుట్టుపల్లి. అయితే ఇక్కడే ఉన్నటువంటి స్థానికురాలు ఒక పెద్దావిడ అయితే ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అమ్మా, బాగున్నారా? మీకెంత వయసు ఇప్పుడు? 65 సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఉన్నారు కాబట్టి పెరుమాళ్ళపాడులో ఉన్నటువంటి పరశురాముడు ప్రతిష్ఠించిన దేవాలయం మీ చిన్నతనంలో మీరు చూసారా? చిన్నతనం చూసాం నాయన. గుడికి వెళ్ళి ఉన్నారు? గుడికి కూడా పోయాను. అప్పట్లో ఎంత వైభవపేతంగా ఉన్నింది? బాగుంది వైభవంగా. ఇప్పుడు గుడి పోకుండా బాగుంది. శివాలయం అది బాగా కట్టి బాగుంది. అది ఇసుక వచ్చింది కదా, గాలి వదిలేసింది కాబట్టి పోకుండాను. అప్పుడు ఇసుక బూడిపోయింది. ఇసుక అంతా పడిపోయి దాళమే బూడిపోయింది. మొన్న ఎవరో వచ్చింది అక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు పుటాంబరం లావ తీసి చూసిన తర్వాత ఆ బాగా గుడి కనిపిస్తుంది గొందిగా. అప్పుడు జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. అప్పుడు జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. మొన్న లోడిన తర్వాత కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి చూసిపోయిన వాళ్ళు జనం ఇప్పుడు కూడా వచ్చి పోతానే వాళ్ళు చూసి. అయితే లోపల శివాలయం ఉంది కదా, అదే విధంగా నందీశ్వర ఆలయం ఉంది కదా, నందీశ్వరుడు కూడా ఏమైనా ఏ ఊరేతో పోయిందో ఏమో మనకు తెలియదు. అయితే మీరు చిన్నతనంలో చూసినప్పుడు బాగా వైభవంగా వాకిళ్ళు, దేవలము, ఆ దర్వాళ్ళు, వాకిళ్ళు బాగా కనపడుతుండేది. ఎప్పుడు కట్టించారంట గుడి? నాకు తెలీదు. చిన్నపిల్లలు అప్పుడు పశువుల కాడికి బాబట్టి మేము అక్కడ చూసినాం. ఆడికి పోయి చిన్న చెట్లు ఎల్లుండి చింతాకు కోసుకొచ్చుకోను, చింతకాయలు కోసుకొచ్చుకోను, పశువులు తోలుకొని అట్లా పోయేది మేము. అయితే ఇప్పుడు పెన్నా నదిలో గుడి మొత్తం వచ్చేసింది, మొత్తం నీళ్లు వచ్చేసి వరదలు వచ్చేసి చాలా గందరగోళం అయింది. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా బూడిపోయింది, ఇంకేం కనపడల. వరదలు ఆడికి రావు, నీళ్లు కూడా పెన్న వచ్చినా గాని ఆ ఎక్కుటికి ఎక్కువ పెన్న నీళ్లు. అంత ఇసుక గాలి కుట్టుకొని వచ్చి ఇసుక బూడిపోయింది దేవస్థలమే కనపడకుండా. అయితే మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళేవాళ్ళు? గుడికి వెళ్ళేవాళ్ళు. బాగుండింది గుడి. అక్కడ ఇళ్ళు కూడా పెరమలపాడు చేరిన ఇళ్ళు అన్ని తీసుకునే వాళ్ళు పోయిన తర్వాత గుడికి ఎవరు పోకుండా వచ్చేసారు. గాలికి బూడిపోయింది, ఎవరు పట్టించుకోవాలి దాన్ని. మీరు ఈ గ్రామస్తులు అంటే పక్కనే ఉన్నవాళ్ళు కాబట్టి అందువల్ల తిరిగి ఆ గుడి కట్టాలి అన్న అనుకున్నారా? ఊరు ఆ మాట అనుకోలే. ఆ గుడి కడదామే, అది శుభ్రం చేద్దామని ఇప్పటికి ఊరు రాలా. అవి లోడబట్టి కొక్కిలేస్తూ ఆ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా కనపడుతుంది. అది కట్టినా కూడా అది పెన్నా నదిలో ఉంది కాబట్టి ఎప్పటికైనా ఇబ్బందే కదా. అది ఎక్కుడు కదా పెన్నా నదికి, దానికి నీళ్లు ఎక్కవాడికి. ఒకవేళ తిరిగి గుడికి వెళ్తే బాగుంటది. బాగుంటది. గుడి కట్టేవాడు ఉంటాను, ఆయనకి ఊరికి బుద్ధి పుట్టేస్తాడు. ఆ నందీశ్వరుడు కడితే మటుకు జనం కూడా ఎల్లో వస్తారు. ఆ గుడి కూడా చాలా మహిమాన్వితమైన గుడి అంట కదా. అంత మహిమ గల గుడి. ఆ గుడి లోపల ఇప్పుడు కూడా పాము ఏదో కాపలాగా వస్తుంది ఉంది. నాగేంద్రుడు ఉండడం, శివాలయం ఉంది, పుట్ట ఉంది, అన్ని ఉన్నాయి. ఆడ లేనియే లేవు. అవి కొన్ని ఎత్తుకొని పోయిండ్రు, మనం బాకుండా చాల్చుకునే పోయితలకి అవి ఎత్తకెళ్ళిండ్రు. బూడిపాకు ముందే ఎత్తకపోయిండ్రు. ఎత్తుకొని పోయిన తర్వాత బూడిపోయా. ఇంకెవరు పోకుండా వచ్చిండ్రు. మొన్న ఎవరో వచ్చి లోడిన దాని వల్ల నెల్లూరు వాళ్ళు, తిరుపతి, కాళాస్త్రి ఎంత జనం వచ్చి చూసిపోయిన రాడిక. ఈ మధ్య సినిమా షూటింగ్ కూడా జరిగిందంట. సినిమా షూటింగ్ కూడా తీసాను రాడా. ప్రభాస్ ది ప్రాజెక్ట్ తీసిండు. సరే సరే. ఆ మహిమంగల్లో ఏ నాయన వస్తాడో బుద్ధి పుట్టేస్తాడో కట్టిండంటే అంత మహిమంగల నాయన లేడు ఈ చుట్టుపక్కల. మీకు చూసారు కదా వ్యూవర్స్, పెరుమాళ్ళపాడులో ఉన్నటువంటి ఆలయం గురించి గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 65 సంవత్సరాలు కలిగినటువంటి ఈవిడ, ఈ పెద్దావిడ మనకైతే ఈ వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా తన పేరు కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో పక్కనే ఉన్నటువంటి పుట్టుపల్లి అనే ఒక గ్రామంలో అయితే ఉంటారు. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ సువర్ణ మీడియా, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. కెమెరామెన్ మల్లితో దినేష్.